వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 219వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 27వ శ్లోకము. ఉచ్ఛైశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. గుర్రములలో అమృతముతో పాటు పుట్టిన ఉచ్చైశ్రవమను గుర్రముగాను, గొప్ప ఏనుగులలో ఐరావతము అనే ఏనుగుగాను, మనుష్యులలో రాజుగాను నన్ను తెలుసుకొనుము అని భగవానుడు చెప్తున్నారు. ఉచ్చైశ్రవమను గుర్రము, ఐరావతము అనే ఏనుగు పూర్వము క్షీరసాగర మదన కాలంలో ఉద్భవించాయి. 28వ శ్లోకము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజలకు ధర్మబద్ధమైన ఉత్పత్తికి కారణభూతుడైన మన్మధుడును, సర్పములలో వాసుకియును అయి ఉన్నాను అని భగవానుడు చెప్తున్నారు. ప్రజనశ్చాస్మి కందర్పః. ప్రజనః అను విశేషణమును మన్మధునకు చెప్పటం వలన ధర్మబద్ధమైన సత్సంతానోత్పత్తికి హేతుభూతమైన కామమే ఇక్కడ చెప్పబడింది అని గ్రహించాలి. జీవుల ఉత్పత్తికి నేను కందర్పుడను, మన్మధుడిని అని భగవానుడు చెప్తున్నారు. గోవులలో నేను కామధేనువుని. ఏ విధమైన కోరిక కలిగినా తీర్చేటటువంటిది కామధేనువు. అది ఒక అద్భుతమైన గోవు. సర్పములన్నింటిలో వాసుకి అనే పేరు గల సర్పమును నేను అని భగవానుడు చెప్తున్నారు. 29వ శ్లోకము. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం. నాగజాతి వారిలో ఆదిశేషుడను అంటే అనంతుడను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో అర్యముడను పితృగణ ప్రభువును నేను, శాసకులలో యమధర్మరాజును నేను అని భగవానుడు చెప్తున్నారు. నాగులు, సర్పములు అనేవి రెండును సర్పజాతులే. నాగజాతి సర్పములకు శిరస్సులు చాలా ఉంటాయి, కానీ విషముండదు. సర్పములకు ఒకే శిరస్సు ఉంటుంది, కానీ విషముంటుంది. నాగ సర్పములకు ఇదే భేదము. 30వ శ్లోకము. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నేను రాక్షస జాతిలో ప్రహ్లాదుడను, లెక్కబెట్టేవారిలో కాలమును, మృగములలో మృగరాజైన సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయి ఉన్నాను అని భగవానుడు చెప్తున్నారు. ప్రహ్లాదుడు అసుర కులంలో పుట్టినప్పటికీ పరమ భక్తాగ్రేసురుడవటం మూలాన సాక్షాత్తు భగవంతుని పదవిని పొందగలిగాడు. రాక్షసులు, మానవులు, దేవతలలో ప్రహ్లాదుడు గొప్పగా నిలిచాడు. క్రూర స్వభావం కల అసురజాతి యందు పుట్టినప్పటికీ ఎంతో ప్రయత్నంతో దైవీ సంపదతో మహోన్నతమైన పరమార్థ స్థితిని పొంది శాస్త్రార్జనలో కూడా గొప్పవాడే భక్త శిరోమణి అయి విలసిల్లుతూ సాక్షాత్ భగవత్ రూపుడే వెలిశాడు. కాబట్టి కులం కంటే గుణమే ప్రధానమని తెలుస్తున్నది. అసురుడే ముక్తి పొందగాలేంది ఇక మిగిలిన వారి మాట చెప్పనేలా. సర్వులు ఆధ్యాత్మిక సాధనలతో భగవత్పదమును పొందవచ్చును అని తెలుస్తున్నది. కాలము తానే అని భగవానుడు చెప్తున్నారు. ఇది చాలా పవిత్రమైంది. దాన్ని వ్యర్థం చేయకుండా, దుర్వినియోగం చేయకుండా ఆధ్యాత్మిక సాధనలు చేయవలసి ఉన్నది.
గరుత్మంతుడు ఒకానొక పక్షి, హనుమంతుడు ఒకానొక కోతి, గజేంద్రుడు మృగము. అయినప్పటికీ కూడా తమ భక్తితో నిరంతరమైన దైవస్మరణతో సాక్షాత్ భగవంతుడినే పొందగలిగారు. కాబట్టి మనము ముక్తి కోసము సోమరితనమును వదిలి యత్నపూర్వకంగా దైవ సాక్షాత్కారమును పొంది మానవులు తమ జీవితమును సార్థకం చేసుకోవాలి అని తెలుస్తున్నది. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.